వార్తలు కూడా లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనము. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. నీ విశ్వాసము నిన్ను రక్షించెను. సమాధాన గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఇక్కడ చూడండి, మరి నీ విశ్వాసము నిన్ను రక్షించను. దేవుని యొక్క భయము కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం విని గ్రహించి వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మనకు రక్షణ వస్తుంది. వినుట వలన విశ్వాసము, విని గ్రహించే దానిని బట్టి రక్షణ. కనుక రక్షణ అని మనం నీటిలో మునిగినంత మాత్రాన మనకు రక్షణ కాదు. వాక్యాన్ని సమృద్ధిగా విని ఉండాలి. అది ఆ వాక్యం మనలో సమృద్ధిగా నివసింపజేయాలి. అప్పుడే మనకు రక్షణ. కనుక మనకు వినుట వలన రక్షణ. రక్షణ రక్షణ అంటే ఒక చెర నుండి మనల్ని విడిపించినట్లు, అంటే పాపపు బంధకములలో నుండి దేవుడు మనలను విడిపించినట్లు. కనుక రక్షణ, వినుట వలన రక్షణ వచ్చునని ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. అపొస్తలుల కార్యములోనే 3 పదాలు. అపొస్తలుల కార్యము 3:16. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఎవరు నామములో బలపరిచాడు? యేసుక్రీస్తు నామములో బలపడ్డాడు. అది ఏ బలము? మన శరీర బలము కాదు, అండబలము కాదు, కండబలము కాదు, బంధువుల బలము కాదు. ఏ బలం అంటే ఆత్మీయత కలిగి ఉన్నప్పుడు ఆత్మబలం. అది ఆయన నామమును గ్రహించి ఆయన మాటను మనం గ్రహించి విన్నప్పుడు ఆత్మబలమును పొందుకుంటాం. ఆత్మబలము మన కండ బలము కాదు, కానీ దేవుని యొక్క ఆత్మబలమును పొందుకుంటాము. కనుక దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలి, ఆయన యొక్క బలమును మనం పొందుకోవాలని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనం విని గ్రహించి వాక్యానుసారంగా జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే ఆ ప్రకటన గ్రంథంలో కానీ మత్తయి సువార్తలో కూడా ఒకసారి రాయబడుతూ ఉంది. ఏమని? చెవులు గలవారు విందురు కాక. మరి వింటున్నాం, మనకు చెవులు ఉన్నాయా లేవా? చెవులు ఉన్నాయి, కానీ వినడం లేదు, గ్రహించడం లేదు. ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడతాం. కనుక చెవులు గలవారు విందురు కాక. మనం నిజంగా ఆత్మీయంగా ఎదిగిన వారం అయితే, నిజంగా చెవులు గలవారం అయితే మనలో దేవుని వాక్యము నివసింపజేస్తూ ఉంది. దేవుని భయం కూడా మనం కలిగి ఉంటాము. కనుక వినుట వలన విశ్వాసము, వినుట వలన స్వస్థత, వినుట వలన రక్షణ, వినుట వలన బలము పొందుకుంటాం, ఆత్మీయ బలము పొందుకుంటాం. అరీతిగా మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మత్తయి సువార్తలో 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉండనని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి
వచ్చుటకు నేను పాత్రను కాను. నేను ఏ పాత్రలను కాను. నీ మాట మాత్రం సెలవిమ్ము. నీవు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అంటాడు. చూడండి ఏమి చేయాలంటే అక్కడ యేసుక్రీస్తు నేను వచ్చి స్వస్థపరుస్తానంటే ఆయన ఏమన్నాడు? నేను యోగ్యుడిని కాదు, పాత్రుడు కాదు నువ్వు నా ఇంటికి రావడానికి అంటాడు కదా. కేవలము నువ్వు మాట మాత్రం ఇస్తే చాలు అన్నాడు. అంటే అప్పుడు ఎంత నమ్మకం ఉంది ఆయనకు? దేవుడిని స్వస్థపరుస్తాననే నమ్మకము ఎంత కలిగి ఉండొచ్చు ఆయనలో? ఇంకా కింద చదివితే ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరిని చూడలేదు అంటాడు. అటువంటి నమ్మకం మనము కలిగి ఉండాలి. నీ మాట ఇస్తే చాలు నా దాసుడు స్వస్థత పొందుతాడు. అటువంటి విశ్వాసము కలిగి ఉన్నప్పుడే శతాధిపతి 100 మందికి అధికారి అలాంటి వాడే 100 మందికి సలహా చెప్పేవాడే దేవుని మాట సలహా అడిగాడు. నువ్వు ఒక మాట ఇస్తే చాలు అన్నాడు. అంటే ఎంత నమ్మకం ఉంటే ఆ మాట అంటాడు. కాబట్టి దేవుని పైన నమ్మకత్వము కలిగి మనము ఉండాలి. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏది వచ్చినా ఆయన పైన ఆధారపడి దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నాకు స్వస్థత కలుగు చేస్తాడు, దేవుడు సమస్తమును జరిగిస్తాడు నాకు అనే విశ్వాసము మనలో ఉండాలి. విశ్వాసం అన్నది నమ్మకత్వం, నమ్మకమే. ఆ రీతి మనం విశ్వాసం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనము. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడిగాను. శతాధిపతి ఏమడిగాడు? ఏ సందేహం లేకుండా అడిగాడు. నువ్వు మాటిస్తే సార్ అన్నాడు. ఆయనలో సందేశం కలిగింది కలగలేదు. సందేశం అంటే అపనమ్మకంతో అడగడం. మనం అపనమ్మకముతో అడగకుండా ఆయన సందేహము లేకుండా దేవుడు మాటిస్తే నా దాసుడు స్వస్థత పొందుతాడు అనే విశ్వాసంతో అడిగాడు. సందేశము లేకుండా మనము దేవుణ్ణి అడగాలి. ఏదైనా సమస్య మనకు వచ్చినప్పుడు మనం హృదయాన్ని విప్పి మనసు పూర్తిగా గ్రహించి ఆయన పైన మనం ఆధారపడి అడిగినప్పుడు ఆయన మనకు ఏ కార్యమైనా జరిగిస్తాడు. అలాంటి యొక్క విశ్వాసం, నమ్మకత్వం మనం కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఇదొక మాట చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి 15 వరకు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ఎవరికి ఇచ్చాడు ఈ అధికారము? సంఘ పెద్దలకు ఇచ్చాడు. ఆ అధికారం. ఎవరికైతే సంఘములో రోగి ఉన్నాడో, ఆపదతో ఉన్నాడో ఆ సంఘ పెద్దలని పిలిపిస్తే వారితో దేవుని నామములో నూనె రాసి విశ్వాస సహితమైన ప్రార్థన చేసినప్పుడు ఆ రోగిని దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. ఆ రోగి బాగైన తర్వాత ఆయన పాపాత్ముడైతే, పాపి అయితే నాకు దేవుడు బాగు చేశాడు అని ఆయనలో కలిగి ఉంటే ఏం పొందుతాడు? ఆయన పాప క్షమాపణ పొందుతాడు. కాబట్టి మనం పాప క్షమాపణ కూడా
పొందేవారమై ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి, మంచి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం వినుట వలన విశ్వాసము, మరి ఆ విశ్వాసము ద్వారా మనకు స్వస్థత, విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారా మనకు ఆత్మీయ బలం. కాబట్టి ఇలాంటివన్నీ మనం పొందుకోవాలి. మంచి విశ్వాసం కలిగి మనము సంఘములో బ్రతకాలి. వాక్యాన్ని ఖచ్చితంగా శ్రద్ధగా మనం విని గ్రహించి విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు, వినోద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నా కూతురు గారి సెప్టెంబర్ 7వ తారీఖు ఎంగేజ్మెంట్ ఉంది దీనానిలో. నా కూతురు రాదు. పరిమాణం కలిగిన దేవ, సర్వోన్నత సర్వాధికారి, నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. అందించిన వాక్యం హృదయం నాటబడి విశ్వాసంతో అడగాలి. ఏది అడిగినా ఆ విశ్వాసం తడితే ఏ కార్యం జరగదు. పేదల విశ్వాసం చేత సముద్రం మీద నడిచినాడు, ఆ విశ్వాసం వచ్చినప్పుడు మునిగిపోయినాడు. అలా కాకున్నట్లు విశ్వాసంతో అడిగితే నువ్వు ఇస్తావని, శతాధిపతి విశ్వాసంతో వచ్చి తన దాసును చూస్తా పడినట్లుగా మేము చూస్తున్నాం. కానాను స్త్రీ కూడా విశ్వాసంతో వచ్చి తన కుమార్తెకు పట్టిన దయ్యం వదిలిపోయినట్లుగా మేము చూస్తున్నాం. అవును తండ్రి, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు కాబట్టి నీ మీద నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మా ఎడల గొప్ప కార్యాలు చేస్తావని తండ్రి అది తెలుసుకోవడానికి, దాని ప్రకారం బ్రతకడానికి నీ ప్రభుత్వం మేలు చేయమని. నాకు గారు ఇక్కడ సేవకురాలు ఉంటున్నది, కుమార్తె కూడా వివాహం ఉంటున్న సాయం చేయండి, మేలు చేయండి నాయన. మరొకసారి సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని ఉద్యోగింప చేయండి. ఇంకా అనేకులని కొత్త వారి మందిరాన్ని తీసుకొని రండి. కృపను చూపండి. కీర్తి శేషులు, కృప చూస్తారు కుమారుని కోడళ్ళు ఉండాలని మమ్మల్ని దీవించండి. పిల్లలు చదువులో సాయం చేయండి. అలాగే తండ్రి కుమారులు కోడళ్ళు చేస్తున్న ఉద్యోగాలు తోడుగా ఉండండి. వారి ప్రయాణంలో కాపాడండి. కృపను చూపండి, సాయం చేయండి. వచ్చిన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ప్రభా ఇక్కడ మందిరాన్ని అభివృద్ధి చేసి అనేకులు కొత్త వారి మందిరాన్ని తీసుకొని రమ్మని సాయం చేయమని కృపను చూపున్నాను. దేవాన్ని ఇచ్చిన వాక్యం మా అందరి దారిలో నాటబడి నీ వాగ్దానం ప్రకారం జీవించడానికి కృపను చూపండి, మేలు చేయండి. రామచంద్రుడి వారు నాయన మరి అన్న కూతురు వివాహం ఉంటున్నది, మరి చక్కగా జరుగులా ఉన్నది. కృపను చూపు మేలు చేయమని, వారు కూడా మార్పు చెందడానికి కృపను చూపమని. మరొకసారి నమ్మని వారిని నమ్ముకొని మీ పరలోకాన్ని సిద్ధపాటు చేసుకున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకున్నాను. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసమును, సమాధానమును, సకల ఐశ్వర్యములను, సకల దీవెనలను చేరువచ్చిన మా అందరికీ, నమ్మిన భక్తులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దయచేయుగాక. ఆమేన్. అందరూ ఆమేన్ అనాలి. ఆమేన్ అనడము ఇవన్నీ మాకు కలుగును గాక అని అర్థం. అది కాబట్టి అందరూ ఆమేన్ అనాలి. అందరికీ వందనాలు.